దండం పెడుతున్నా డైరెక్టర్కి అయితే. ఎందుకు తెలుసా, స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్ ఇచ్చాడు శైలేష్ కొలను డైరెక్టర్ గారు. మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్గా ఉంది. రెహాను శర్మ హీరోయిన్ బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటర్ ఎమోషన్ సీన్స్కి చూస్తుంటే అట్లా కనెక్ట్ అయిపోతాము. ప్రతి ఫాదర్ డాటర్ వాళ్ళ పేరెంట్స్ చిల్డ్రన్స్ గురించి ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. అన్కండిషనల్ లవ్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. అదే చూపించినారు మూవీలో. యాక్షన్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక పోర్ట్ సీన్ ఉంటుంది, అందులో ఫైట్ యాక్షన్ సీన్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ బ్రో అదైతే. సెకండ్ హాఫ్కి వస్తే నిజంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. మీ అందరికీ తెలుసు ఆర్య మంచి పర్ఫార్మెన్స్ ఉంది. విలన్ గురించి మాట్లాడితే బ్రో, విలన్ నిజంగా చెప్తున్నాం, మీ అందరికీ తెలుసు క్రికెటర్ అజారుద్దీన్, బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. అంత బాగుంది మూవీ అయితే. ఫ్యామిలీ స్టోరీ బ్రో, అందులో కొద్దిగా మాస్, కొద్దిగా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. కూల్గా వెళ్ళిపోతుంది మూవీ అయితే. ఆ మూవీస్ బాగుంది, ఈ మూవీ కూడా బాగుంది బ్రో. నాకైతే రెండు నచ్చినాయి. నిన్ననేమో తమ్ముడు వచ్చిండు, చిన్నోడు వచ్చిండు నిన్న, ఈరోజు పెద్దోడు వచ్చిండు అంతే. చిన్నోడు పక్కకి వెళ్ళిపోలేడు. మూవీ బాగుంది బ్రో, బాగుంది. కామెడీ మూవీ లాగా కాదు, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాదు, థ్రిల్లర్ మూవీ అనమాట. యూత్కి నచ్చే మూవీ, అద్భుతంగా ఉంటుంది సినిమా. అందరూ చూడండి. మూవీ మాత్రం చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. వెంకటేష్ని చాలా అద్భుతంగా చూపించారు. హిట్ సినిమా. డ్రగ్ మాఫియాకి సంబంధించి ప్లస్ కూతురు సెంటిమెంట్ అదంతా మిక్స్ అయ్యి ఉంటుంది. ఓవరాల్గా ఎక్కడ మనకి బోర్ కొట్టదు మూవీ, మంచిగా అలా మూవ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సస్పెన్స్ ఎక్కడికక్కడ సస్పెన్స్ అవన్నీ బాగున్నాయి. విలన్గా కూడా ఒక బాలీవుడ్ యాక్టర్ని తీసుకొచ్చారు, ఆయన కూడా అద్భుతంగా చేశారు. ఇంకా ఆర్య కూడా చాలా బాగా చేశారు. అందరికంటే వెంకటేష్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు, పండించారు వెంకటేష్ గారు. ఎట్లా పండించారంటే అసలు ఫీల్ నిజంగానే తన కూతురికి అలా జరిగితే ఎలా ఉంటుందో అలా ఫీల్ పండించారు ఆయన. చాలా బాగుంది మూవీ. ఏడ్చేస్తారు అందరూ కూడా ఏడ్చేస్తారు. అందరూ కూడా కర్చీఫ్లు తెచ్చుకోవాలి మూవీకి అని చెప్పి, మూవీకి వెళ్ళేటప్పుడు అని చెప్పి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఏడ్చేస్తారు మూవీ. వచ్చారు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఏముందన్న సినిమా మాత్రం ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఎందుకంటే లేడీస్ అంటేనే సంక్రాంతి అంటే లేడీస్, సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ పండుగకి. ఈ పండుగ తగ్గట్టు సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిన్న పాప కూడా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ మాత్రం బాగా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది సంక్రాంతికి. మంచిగా ఉంది సినిమా మాత్రం, ఎక్కడ నీకు బోర్ అనలేదు. చాలా బాగుంది. పాప కోసం ఎంత కాపాడుకోవాలో, ఎట్లా తిప్పలు వెంకటేష్ ఎంత కాపాడుకుంటాడు, అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అనలేదు. యాక్షన్ కామెడీ యాక్షన్ ఉంది, ప్లస్ సెంటిమెంట్ ఉంది, హార్ట్ టచింగ్ మూవీ ఉంది. ఒక పాపను ఎలా కాపాడుకోవాలనే మెసేజ్ ఇచ్చింది సినిమా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. నీకు ఎక్కడ అంటే మాఫియా దాని అంత పెద్ద లేదు, మాఫియా సంబంధం కాదు. పాప కోసం కాపాడుకోనికే ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు డాడీ, అది రెస్పాన్సిబుల్ సినిమా. చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. వెంకటేష్ గారు చాలా తర్వాత సినిమా బ్లాక్ బస్టర్. అప్పట్లో దృశ్యం ఎంత ఎంజాయ్ చేసినామో, తర్వాత ఈ మూవీ కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఫ్యామిలీ కామెడీ అండ్ యాక్షన్ మొత్తం, యాక్షన్ మూవీ మొత్తం. పాప కోసం సీరియస్గా ఉంటాడు అనమాట, ఆ క్యారెక్టర్ బట్టి ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది, అంతా బాగుంది. యాక్షన్ సీన్స్, వెంకటేష్ గారి యాక్టింగ్, యాక్షన్ థ్రిల్లర్, సెంటిమెంట్ కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, చాలా బాగుంది. ఎమోషనల్ అండ్ ఫుల్ డ్రామాటిక్ మూవీ, చాలా బాగుంది. విలన్ కొత్తగా బాగా చేశాడు, ఫ్రెష్ టాలీవుడ్ విలన్ మనకు దొరికాడు ఆ అబ్బాయి ద్వారా. అండ్ ఎవ్రీథింగ్ స్టోరీ ఈస్ వెరీ గుడ్ అండ్ ఫుల్ సీరియస్ ఫిలిం. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఫ్యామిలీ మూవీ, టిపికల్ ఫ్యామిలీ మూవీ విత్ రివెంజ్ డ్రామా అండ్ అందరు బాగా చేశారు, వెరీ గుడ్. ఎమోషన్ బాగుంది, ఎస్పెషల్ క్లైమాక్స్ బాగుంది. కామెడీ లేదు, బట్ వెరీ సీరియస్ ఫిలిం, సీరియస్ అండ్ ఇంటెన్స్ అండ్ టిపికల్ వెంకీ స్టైల్ అండ్ అన్ని చూడొచ్చు, బాగుంటుంది. వెరీ గుడ్, పక్కా గుడ్ సంక్రాంతి హిట్, వెరీ రిఫ్రెషింగ్ కంపేర్ టు యెస్టర్డే. నా రేటింగ్ వచ్చేసి 4.5. సూపర్ మూవీ, సెంటిమెంటల్, ఫ్యామిలీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీస్లో. బ్లాక్ బాస్టర్. సైకో ఈజ్ బ్యాక్. కామెడీ గెటప్ సింగ్ గారు వచ్చేప్పుడు బాగుంది, ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. మెయిన్ యాక్షన్ మూవీ 100,000%. కొంచెం హ్యాపీగా పడుకోవచ్చు, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. యాక్షన్ కొంచెం బాగుంది, అంతకుమించి ఇంకేం లేదు. రొటీన్ స్టోరీయే, రొటీన్ అంతా కామన్. బయట కొంచెం యాక్షనే కొంచెం బాగుంది, అంతకుమించి ఏం లేదు చెప్పడానికి. కామెడీ అయితే ఏం లేదుగా. కామెడీ ఉందా? ఫ్యామిలీ ఎంటర్టైనర్, కానీ అంత చెప్పుకునేటట్టు ఏం లేదు వెంకటేష్కి. యాక్షన్ బాగుంది, యాక్షన్ ఓకే. రొటీన్ స్టోరీ కాన్సెప్ట్, అది రొటీన్.
2 అని కూడా హింట్ ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. ఆఫ్టర్ ఘర్షణ అండ్ జయమందిర వెంకటేష్ విల్ బి బ్యాక్. పార్ట్ 2 ఉందని చెప్పారు లాస్ట్లో. సైకో విల్ బి బ్యాక్ అని చెప్పారు అనమాట. చాలా బాగుంది. స్టోరీ ఎండింగ్ చేయలేదు. చాలా బాగుంది. సెంటిమెంట్ అయితే క్లైమాక్స్లో హైలైట్ అసలు. కంపల్సరీ చూడొచ్చు ఫ్యామిలీస్, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కామెడీ అంత ఏం లేదు, కానీ యాక్షన్ అదే ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం స్లో ఉంది స్టార్టింగ్ అంటే స్టోరీలోకి వెళ్ళేంత వరకు. వన్స్ వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ కదలకుండా చూడొచ్చు అన్న సినిమా. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes మాత్రం చాలా హైలైట్ అసలు. ఎలా ఉంది? సూపర్ ఉంది. బాగుందా? ఏం నచ్చింది మీకు? మొత్తం మూవీ నచ్చింది. మొత్తం బాగుందా? ఎలా ఉంది? సెంటిమెంట్ ఎలా ఉంది? కామెడీ అంటే సెంటిమెంట్ బాగుంది. సెంటిమెంట్ బాగుందా? ఏడ్చావా? కామెడీ బాగుందా? బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది మూవీ. వెంకటేష్, వింటేజ్ వెంకటేష్ ఇస్ బ్యాక్ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఎక్సలెంట్. వాళ్ళిద్దరు మధ్యలో వెంకటేష్ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ పోటాపోటీగా ఉంది. చాలా బాగుంది సినిమా. కామెడీ ఎక్స్పెక్ట్ ఏం చేయొద్దు. దిస్ ఇస్ ప్యూర్లీ వెంకటేష్ యాజ్ అన్ ఎమోషనల్, లైక్ ధర్మచక్రం అట్లాగా, అంత ఎమోషనల్ మూవీ. సో కామెడీ వన్ లైనర్స్ అక్కడక్కడ, జస్ట్ లైక్ తమిళ్లో విక్రమ్ని చూసి ఎట్లా ఎంజాయ్ చేశారో అట్లా తెలుగుకి సైందం. ఎక్సలెంట్గా ఉంది మూవీ. వెంకటేష్ హైలైట్. వెంకటేష్ హైలైట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్స్ట్రాడినరీ. పార్ట్ 2 ఉంది. ఉంటే ఇంతకంటే చాలా పెద్దగా ఉంటుంది. కాన్సెప్ట్ అంటే ఒక డ్రగ్ అండి. డ్రగ్ గురించి 17 crores పెట్టి డ్రగ్ సామాన్యమైన ప్రజలు తీసుకోవాలంటే పిల్లల్ని వదులుకోలేము, డ్రగ్ని ఇవ్వాలంటే ఇవ్వలేము. దాని గురించి మూవీ ఇంకో కాన్సెప్ట్ అయితే అదే. ఆ డ్రగ్ని ఎట్లా సంపాదిస్తాడు అనేది యాక్షన్ మూవీ. వెంకటేష్ బాబు గారు ఇంతవరకు తీసినవి 75 సినిమాలు, ఇది 75. 74 సినిమాలు ఒక ఎత్తు అయితే 75వ సినిమా ఒక ఎత్తు. ఆయన కెరీర్లో ఇప్పుడు మనం అన్నీ చూసినవి ఇప్పుడున్న జనరేషన్లో చూసినవన్నీ ఫ్యామిలీ మూవీస్, కామెడీ మూవీసే చూశారు, కానీ యాక్షన్ మూవీ అనేది చూడలేదు. ఆయన కెరీర్లో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. కలిగి బోండలో, ధ్రువ నక్షత్రం కానీ, రక్త తిలకం కానీ, బ్రహ్మరుద్రులు కానీ, చాలా సినిమాలు యాక్షన్ మూవీస్ ఉన్నాయి. తర్వాత మనం అన్నీ చూసినవి ఫ్యామిలీయే. నిన్న మొన్న లేదు వచ్చిన F2 కూడా కంప్లీట్గా కామెడీ, లాఫింగే. అలాంటిది ఈ సినిమాలు కంప్లీట్గా యాక్షన్. దీంట్లో కూడా యాక్షన్ మూవీ అని మనం ముందు నుండి చెప్తున్నా. ఎంతో కొంత కామెడీ ఉంటుంది అని థాట్లో అందరూ ఉన్నారు, కానీ కామెడీకి మారుపేరుగా కంప్లీట్ మార్చేశాడు సినిమా. వెంకటేష్లో ఇది ఒక కోణం ఉందని సైలెన్స్ కోణ గారు చూపించడానికి ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి. చెప్పుకోవడానికి ఏం లేదండి. సినిమా అంత హైలైట్గా ఉంది. మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మాస్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో ఎందుకు చూడొచ్చు అంటే కూతురు సెంటిమెంట్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. అలానే ఇప్పుడు జెంట్స్ వెళ్ళి చూడాలని లేదు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మాస్ ఫైట్లు కానీ, డైలాగ్ ఉంది, షర్ట్ వేసుకుని ప్రతి ఒక్క కాలర్ ఉంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేనప్పుడు లెక్క మారుద్ది అన్నట్టు సంక్రాంతి బరిలోకి వచ్చి అందరి లెక్కలు కూడా మార్చిపెట్టాడు. అసలు హీరో యాక్షన్ కానీ, ఆయన ఫైట్లు కానీ, శైలేష్ గౌడ్ డైరెక్షన్ కానీ అందరు లెక్కలు మార్చడానికి సినిమా సంక్రాంతి బరిలో డిసెంబర్లో రావాల్సిన మూవీ సంక్రాంతి బరిలో దించి లెక్కలు మారుతూనే లెక్కలు మార్చిపెట్టారు. హైలైట్ అండి. సంక్రాంతి బరిలో నిలబడుతుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో నిలబడుతుంది అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలో గుంటూరు కారం ఇది 2. గుంటూరు కారం నిన్న రిలీజ్ అయింది. దాని గురించి నేను చూడలేదు. పబ్లిక్లో వచ్చే రివ్యూ కానీ, మీరు తీసుకున్న నిన్న రివ్యూకి కానీ, ఈరోజు మీరు తీసుకున్న రివ్యూకి లెక్క మారిందా లేదా మీరే చెప్తారు రేపు. మూవీస్ గుడ్. సంక్రాంతికి బనంజా ఫాదర్ డాటర్ రిలేషన్షిప్. ఒక ఫాదర్ని ఒక కూతుర్ని ఎలా కాపాడగలుగుతాడో, దట్ ఇస్ ద ఎంటైర్ మూవీ. డ్రగ్ మాఫియా విత్ అలాంగ్ విత్ మొత్తం ఆర్మీలో ఎలా ఉంటుంది మాఫియా మొత్తము, దాని రిలేటెడ్ విత్ ది డాటర్ రిలేషన్షిప్. ఒక ఫాదర్ ఒక డాటర్ని ఎలా కాపాడుకోవాలో, అంటే ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ డాడీ చూడొచ్చు. కంప్లీట్ ఎంటర్టైనర్, 100% ఎంటర్టైనర్. అండ్ ఐ థరోలీ ఎంజాయ్ 2.5 hours. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సతీష్ డైరెక్షన్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ ది వీ కెన్ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఆల్సో హీ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అంటే వెంకటేష్ ఎర్లియర్ మూవీస్ నేను చూశాను, లైక్ ఐ డోంట్ రిమెంబర్ హిస్ మూవీస్, బట్ హీ హెస్ పర్ఫార్మ్ వెల్ ఫ్రమ్ మై 20 years బ్యాక్ సురేంద్ర కాండ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈజ్ స్టిల్ ద సేమ్ వెంకటేష్. మిగిలిన క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ everyone has excelled. Everyone has excelled. Even the heroine Shraddha Srinath కాడ నుంచి అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఎవరు పర్ఫార్మెన్స్ చేసేది లేదు. టెక్నికల్ ఇస్ వెరీ గుడ్ అన్న. డిఓపి ఇస్ కెమెరా ఇస్ వెరీ గుడ్. డిఓపి ఇస్ వెరీ గుడ్. ద వే ద టేకింగ్ వాజ్ గుడ్.
ద కెమెరా ఐ థింక్ హై టెక్నికల్గా బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఉంది అని పార్ట్ 2 ఇస్ అ పార్ట్ 2 విత్ కమింగ్ సూన్ అంటే పార్ట్ 2. సైకో మీన్స్ బాగా తీశాడు అంటే ఈజ్ రిలేటెడ్ టు సతీష్ కుల్ అని బాగా స్టోరీ బాగుంది, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, కంప్లీట్ యాక్షన్ బాగుంది. లిటరల్లీ ఎమోషనల్. సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించేశాడన్న.